నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు కేఏ పాల్ గారు. వారు నేషనల్ పీస్ చైర్మన్, నేషనల్ అంటే అన్ని దేశాలు వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీకి. వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరంగల్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నేను పార్టీలో చేరిన రోజే. తర్వాత నన్ను వైజాగ్, వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, నన్ను అక్కడికి ప్రచారం పంపడం జరిగింది. ఎందుకు ఏమనిపించిందో ఏమో, రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరుంటే బాగుంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే, 2 రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు తెలంగాణ చూడండి, బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ చేశారు. వరంగల్ నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుండి మా చిన్నాన్న అంటే మా అమ్మ సొంత చెల్లెలు ఆమె భర్త ఆజంజాయి మిల్లో పనిచేసేవారు సూపరింటెండెంట్గా, జాన్ వారి పేరు. నేను అక్కడ ఆజంజాయి మిల్ ఆ గ్రౌండ్లోనే ఆడుకునేవాడిని. ఎప్పుడు ప్రతి సండే కంపల్సరీ ఖమ్మం టు వరంగల్ వచ్చేవాడిని. నేను 3వ తరగతి నుంచి కూడా ప్రతి వేసవి సెలవుల్లో నేను వరంగల్లోనే ఉండేది. నేను పుట్టింది వరంగల్ జిల్లాలో, వరంగల్లోనే బొజ్జన్నపేటలో పుట్టాను. బలపాలలో బొజ్జన్నపేటలో చదువుకున్నాను. మా నాన్న టీచర్గా పనిచేశారు ఇక్కడ. ఇది కూడా చాలామందికి తెలుసు. బొజ్జన్నపేట వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, మీ ఊరు నుంచి సార్ అంటారు నన్ను. కనుక ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, నేను ప్రచారం చేసినప్పుడు ఈ మొత్తం ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేసే కాన్స్టిట్యున్సీ అప్పుడు కూడా ఇదే 7 కాన్స్టిట్యున్సీలు ఉండే. నన్ను ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఇక్కడ పుట్టినావు కదా, ఈడ పోటీ చేయాలి కదా, నువ్వు ఎక్కడో ఉండి పోటీ చేయటం ఏంటి, ఇట్లా నన్ను అడిగారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాను అన్న. బీజేపీలో చేరినప్పుడు కూడా నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే చేరతా, లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పినాను. సరే, వాళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేదు పోయినసారి. ఈసారి కూడా నాకు ఇవ్వరని తెలిసిపోయింది. అందుకని నేను రిజైన్ చేశాను. కేఏ పాల్ గారు రమ్మన్నారు, వారి మాట కాదని లేక నేను ప్రజాశాంతి పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా. కొన్ని పార్టీలు మరి పార్టీలు చేస్తున్నాయా, మీడియా చేస్తుందో తెలియదు. వచ్చేస్తున్నామంట, టికెట్ వచ్చేసిందంట, మీరు కేసీఆర్ గారితో మాట్లాడారంట, కేసీఆర్ గారు మీతో మాట్లాడారంట, అయిపోయింది ముద్ర పడిపోయి, ఇవన్నీ ఏ బాబా 1,00,000 ఫోన్లు నాకు. మీడియా ఆల్మోస్ట్ ఒక 50 మంది అన్నా నాకు ఫోన్ చేశారు. కానీ నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా. నాకు కొంచెం బ్యాక్ పెయిన్, అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో చిన్న నొప్పి, అది ఇప్పటికే అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మధ్యనే అది 10th క్లాస్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ, అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది అది. అలా నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకేం తెలియదు అని అంటే కూడా చాలామంది ఈ ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే, వెంటనే వైజాగ్లో కేఏ పాల్ గారు నేను మీటింగ్ పెట్టి, నేను ప్రజాశాంతి పార్టీ తరపునే ఉన్నాను, నేను ఏ పార్టీలో పోయే ప్రశ్నే లేదు. కొన్నారట, నీకు కొన్నారట అన్న పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పిన. కనుక ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు. కనుక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చౌకబారు చీఫ్ పాలిటిక్స్ ఆడకండి ప్లీజ్. మంచిగా హెల్దీ పాలిటిక్సే ఆడదాము. నేను రెడీ ఆడటానికి, మీరు కూడా రెడీ అవ్వండి. ఇకపోతే నేను మంచి క్యాండిడేట్నని భావిస్తారు వరంగల్ ప్రజలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా యాక్టర్గా వరంగల్లో ఎవరూ ఎప్పుడూ పోటీ చేయలేదు. నేను ఇక్కడ పుట్టి అక్కడ ఖమ్మంలో పెరిగి సినిమా స్టార్ అయి, ఏ తెలుగు నటుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పిక్చర్స్లో ఇతర భాషల్లో నటించాల, ఇతర భాషలలో వచ్చి ఇక్కడ నటించారు తెలుగులో. అలాంటి నేను అక్కడ కూడా నాకు పాటలు, డ్యాన్సులు, ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడిని చెప్పుకొని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి.
6 జిల్లాలందా కానీ ఓల్ ఆంధ్రలో సోలో అందా కానీ అని ఓల్ తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని. ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబు మోహన్గా వరంగల్ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాను. ఖచ్చితంగా ఎక్కడో ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసిన, బ్రహ్మాండమైన వర్కర్ అనిపించుకున్న, రోడ్లే లేని గ్రామాలకు కూడా రోడ్లు వేసి రోడ్డు లేని గ్రామం లేదో మా నియోజకవర్గంలో అనిపించిన నా దగ్గర ఉంది. సదాశివపేటలో పేద పిల్లలందరినీ తెచ్చి ఉచిత విద్య, పెద్ద హాస్టలు, పెద్ద స్కూలు, మంచి విద్య నేర్పేవాళ్ళు టీచర్స్ పెట్టి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళన్న డేవిడ్ రాజు గారు చనిపోయారు. సరే పాలుగారు మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది మూతపడిపోయింది. అలాంటిది ఖచ్చితంగా వరంగల్లో పెట్టిస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా అమలు జరుగుద్ది. ఇప్పటికే ఎంతోమంది లక్షల మంది విడోలకు, ఓల్డేజ్ వాళ్లకు పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇస్తున్నారు కేఏ పాల్ గారు. వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో వారికి అందరికీ పెన్షన్లు, విడో పెన్షన్లు ప్లస్ ఓల్డేజ్ పెన్షన్లు వారు ఇచ్చే ఆ లక్షలలో మన దగ్గర కాదు ఒక్కళ్ళు పెన్షన్ లేదు అని ఫీల్ అవడానికి వీలు లేకుండా వారి సొంత డబ్బుతో అఫీషియల్గా కాదు నేను చేయిస్తా ప్రజాశాంతి పార్టీ ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి స్పీచే కాబట్టి నేను ఎక్కువగా అది ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను. ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను, మంచి మనసుతో వచ్చాను, సేవాభావంతో వచ్చాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమా యాక్టింగ్. ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు, తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, ప్రచారానికి వెళ్ళు, వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురా అని పంపారు నన్ను. ఆయన ఏ నోటితో ఎట్లా అన్నాడో ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రిగా అయ్యాను. మరి ఇన్నై మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ హక్కున చేర్చుకుంటారని, మీ ప్రేమాభిమానాలు నాకు చూపుతారని, ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ సొంతవాడు అనిపించుకుంటారని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరికీ నన్ను 200% హరిహరాదులు అడ్డు వచ్చిన భూమి తలక్రిందులైన ఇయ్యలేదుగా మరి. అవును, ఎందుకు పని చేయాలి మరి? పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు చేయాలి? నేను ఎక్కడ జరగలేదు తమ్ముడు అట్లా. నేను ఏ పార్టీ మారలా, ఇప్పుడే మారినట్టు లెక్క. ఎందుకంటే టీడీపీ బీజేపీ ఒకటే మిత్రపక్షం. క్వశ్చనే లేదు, పొత్తు పెట్టుకుంటే ఉంటా. అయ్యా చెప్తున్నా కదా, ప్రశ్నే లేదన్నా కదా. ప్రశ్నే లేదన్నాక ఉత్పన్నమే కాదు. కాకపోతే కేఏ పాల్ గారు ఒక మాట అన్నారు కనుక నేను వారికి గౌరవం ఇవ్వాలి కాబట్టి వారు పొత్తు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ నుంచి పోయి వెంటనే కండ పడేసి ఇంకొక కండ వేసుకొని అంత బిచ్చపు బతుకు కాదు బాబుమోహన్ది, రాయల్ బతుకు. నేను అట్లా పిచ్చిగా నేను టీడీపీ బీజేపీ ఒకటే కనుక టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీకి కూడా కండ వేసుకొని 2 కండవలు వేసుకొని ప్రచారం చేసిన కనుక టీడీపీ వేరు బీజేపీ వేరు కాదు. ఇప్పుడు కాదు, నేను అక్కడ ఉన్నప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిన. టీఆర్ఎస్ టీడీపీ ఒకటే. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ మంత్రిగా పనిచేశారు, ఆయన మంత్రిగా ఇన్ఛార్జిగా ఉండే టీడీపీకి నన్ను బలవంత పెట్టి టీడీపీలోకి తీసుకుపోయారు. నన్ను అక్కడ 3 నెలలు పండుకొనికి నా కాన్స్టిట్యూన్సీలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఇక ఇక్కడ టీడీపీ లేదు కదా, మొత్తం షిఫ్ట్ అయిపోయింది ఆంధ్రకు, లాస్ట్ క్యాండిడేట్ నువ్వే మిగిలినవు, నేను చెప్తున్నా కదా రా అంటే వెళ్ళిన. స్టార్ట్ చేద్దామా? ఎక్కడనే టీ తాగినరా కనీసం?
సుజాత గారు సింగారం పెరుమాళ్ళ వెంకటేశ్వర. తమ్ముడు 11:30 దాకా ఎవరు రాలేదు, నేను చూసిన తమ్ముడు. తమ్ముడు రెడీ స్టార్టా? వర్ధన్నపేట నుండి సుజాత గారు.